ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పదే పదే ఢిల్లీకి వెళ్తుండటంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీగా అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాల్సిందే. ఒకవేళ పిలిచినప్పుడు ఢిల్లీకి వెళ్ళకపోతే మా ఉద్యోగాలు ఊడిపోతాయి, మాకు ఉద్యోగాలు ఎవరిస్తారు అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా హాల్లో మంగళవారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పారిశ్రామిక భూముల అమ్మకానికి సంబంధించిన హిల్ట్ పాలసీ అమలును ఇంకా మొదలు లేదని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా అనే ప్రశ్నకు స్పందిస్తూ ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు స్పీకర్ తీర్పు ఇచ్చారని, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీతో కలిసి పనిచేస్తున్నారని అన్నారు. 10 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రినని రేవంత్ రెడ్డి చెప్పుకోవడంపై స్పందిస్తూ సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి మరికొంతకాలం ఆ కుర్చీలో కూర్చోవాలనుకోవడం సహజమని, కానీ కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపిక అధిష్టానం చేతుల్లో ఉంటుందని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై ప్రశ్నించగా తన పదవే ఉంటుందో ఊడుతుందో తెలియదని, అలాంటిది మంత్రివర్గ విస్తరణపై తానేం సమాధానం చెప్తానని వ్యాఖ్యానించారు. దీనిపై అంతా అధిష్టానం చూసుకుంటుందని, తాను ప్రభుత్వంలో ఒక సాధారణ చిన్న మంత్రినని పేర్కొన్నారు. ఇప్పసారాకు సంబంధించి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ప్రతిపాదన బాగున్నదని, ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరిగితే అమలు చేస్తామని తెలిపారు. 2-3 రోజుల్లో అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేస్తామని, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఆయన మనస్తాపం చెందిన విషయం వాస్తవమని అంగీకరించారు. అందుకు కారణమేమిటో తెలుసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ఏఐసీసీ పెద్దలపై, ఇక్కడ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఉన్నదని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి పదవుల కోసం ఇలా చేసే వ్యక్తి కాదని, ఆయన ఫలానా పదవి కావాలని కోరుకుంటే తెచ్చుకునేందుకు 2 నిమిషాలు చాలని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి విషయంలో పార్టీ పెద్దగా పీసీసీ చీఫ్ చొరవ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆయనతో మాట్లాడాల్సి ఉండేనని, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పెద్ద అసెట్ అని పేర్కొన్నారు. నాడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శాసన మండలిలో జీవన్ రెడ్డి ఒక్కరే పోరాటం చేశారని గుర్తు చేశారు. బ్రాహ్మణులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామిల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు. ఇప్పటికే దీనిపై సామిల్ క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. ఏ వర్గం పైన అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హితవు చెప్పారు. అయితే ఆయన క్షమాపణ చెప్పలేదని, విచారం మాత్రమే వ్యక్తం చేశారని విలేకరులు చెప్పగా, అలా అయితే ఆయన వివరణ ఇవ్వాల్సిన ధర్మం ఉంటుందని, ఇవ్వాలని వ్యాఖ్యానించారు. మందుల సామిల్ క్షమాపణ చెప్పాలని పరోక్షంగా శ్రీధర్ బాబు సూచించారు.